మన సంఘాల మీదకి ఇంట్లోకి ఎవడైనా వచ్చి గడబడి చేస్తే నన్ను వాడు చంపినా కూడా ఈ మాట అయితే ఉండిపోతుందారా? హౌలా నన్ను చంపితే వస్తారు 66 ఏండ్లోని నరుని ఆయువు 70 సంవత్సరాలు అన్నాడు. అధిక బలం ఉంటే నువ్వు చంపినా చంపకపోయినా దేవుడు పిలుచుకుంటాడు. ఏ పేరుండో పోతాను నేను. అదే సాధించినట్టారా బేవహూఫ్. కానీ నీ ఎముకలు ఇరగొట్టేటోళ్ళని 1,00,000 మందిని నేను తయారు చేశాను. ఇది నా విజయం. నా మీద దొంగ కేసులు పెట్టి చెప్పాడు కదా బాబు, పెద్ద స్కెచ్ చేశారు. ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి దొంగ ఎఫ్ఐఆర్లు రాసి ఎక్కడికో తీసుకెళ్ళి అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియని అంతు చిక్కని ప్రదేశాన్ని తీసుకెళ్ళి టార్చర్ పెట్టి ఏడి అంటే ఏమో అని వీలైతే విదేశాలకే తీసుకెళ్ళి చంపేసి దేశం సరిహద్దులు దాటి ఎవరు కేసు పెడతారు, ఎవరి మీద పెడతారు, నేరస్తుడు ఎవరు తెలుసా? ఏమో సార్, నాట్ ట్రేసబుల్ అంటారు. అలా నా పరిస్థితి చేయాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. నా మీద దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే చంపుతారేమో. 66 ఏళ్ళ ముసలిని చంపండి, నీ మొగతనం అంటారా? మీ బొక్కలు ఇరుగొట్టేటోళ్ళు 5 లక్షల మందిని నేను తయారు చేశా. ఇది మొగతనం. దేవుని వేయండి. ఇలా సీనుకి సీటు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మామూలుగా ఉన్నప్పుడు ఉండనియాల. అనవసరంగా కెలికితే ఎక్కడైతే కెలకకూడదో అట్టని కెలికారు వాడు. పరిస్థితి నన్ను నిజంగా చంపేశారు అనుకో, మీరందరూ ఏం చేస్తారు? నా శిష్యుల్ని అడుగుతాను, ఊరుకుంటారా మీరు? జాన్ ఊరుకుంటాడా? శ్రీధర్ ఊరుకుంటాడా? హేమ ఊరుకోడు? ఎవడు ఊరుకోడు. తప్పకుండా అంతకంత పగ సాధిస్తారు. ఇది హల్లెలూయా బ్యాచ్ కాదు. హల్లెలూయా గాడ్ ఈజ్ గుడ్ బ్యాచ్ కాదు. ఇది గొలియాతు మీదికి వెళ్ళిన దావీదుల బ్యాచ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనవసరంగా పెట్టుకోవద్దు మాతో. ఏదన్నా అట్లాంటి ఆలోచన ఉన్నా మానుకోండి, మీకే మంచిది. తెలిసింది కదా, ఒకరిని తీసుకుపోతే తెలిసింది. అదే శ్రీధర్ లాగా 100 మందిని తీసుకుపోతే ఇలా శాంపుల్ అది. ఏం పెకలించారు? తీసుకుపోయి కొట్టి హింస చేసి ఇప్పుడు వాడిని పాస్టర్ని చేశారు. ఇది వాళ్ళ నిర్వాహకం. అరే ఓఫీరిస్టులు వేరు, మిగతా క్రైస్తవులు వేరు. మిగతా వాళ్ళ జోలికి కూడా పోకండి. మా జోలికి వస్తేనే కాదు, ఏ క్రైస్తవుడు జోలికి మీరు వెళ్ళినా ఓఫీరిస్టులో చట్టం నిలబడతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అన్నీ నేను నా మీద సిఐడి వాళ్ళ కన్ను ఉన్నది. అందరికన్నా ఎంత కన్ను ఉంటే కూడా వాళ్ళ కన్ను బాగా చూసి మెల్ల కన్ను వచ్చేటట్టు ఉంది. కానీ ఏమి ఉంటే కదా కనపడేది. మేము ఏదన్నా దొంగ పనులు చేసి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి అట్లా ఉంటే కదా. అసలు ఇక్కడ ఏమీ లేదు. అసలు వీడి మీద ఏం కేసు పెట్టాలరా అని అర్థం కాక చస్తున్నారు. ఒక 100% ఆనెస్ట్, సిన్సియర్, అవుట్స్పోకన్ పర్సన్ని, సెల్ఫిష్నెస్ లేనటువంటి సమాజ సేవకుని, స్వార్థము 0 పాయింట్లో ఉన్న వ్యక్తిని నువ్వేం పీకలేవు. నేను చెప్తున్నా, ఏం చేయలేవంతే. మేము రహస్యంగా ఏదన్నా మేము వ్యవహారాలు చేసుకుంటే అప్పుడు నువ్వు ఏదన్నా చేయవచ్చు. పాపం ఒక ఆమెకు 5 లక్షలు ఇచ్చి నిలబెట్టారు కోర్టులో, ఆయన మీద సాక్ష్యం చెప్పమని. ఆమె పోయి మరి ఆమెకి ఏమైందో దుర్గమాత ఆమెను టర్న్ చేసేసి, ఆయన మా ఇంటికి ఎప్పుడు రాలేదు, మా ఇల్లు ఎక్కడ ఆయనకు తెలియదు, నన్ను ఎప్పుడు ముట్టుకోలేదని చెప్పేసింది. 5 లక్షలు పోయినాయి, సాక్ష్యం పోయింది, కేసు పోయిందండి. అట్లా ఉంటుంది. శాంపుల్ ఇది.
కొత్త తరం, కొత్త స్వరం ప్రారంభమైంది. వందే మాతర గీతం వరస మారుతున్నది, స్వరం మారుతున్నది, తరం మారుతుందని వందే మాతరం శ్రీనివాస్ గారు పాట పాడారు. అట్లనే దేవుని ప్రేమ సువార్త స్వరం కూడా మార్చుతున్న తరం ఒకటి పుట్టుకొచ్చింది. స్వరం మారుతోంది, తరం మారుతోంది. గరం గరం తరం, గరం గరం తరం స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.